పాలకుల తరపున దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మునుపటి సంవత్సరం కంటే వైభవంగా అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. గత 55 సంవత్సరాల నుంచి శ్రీ వాసవి ఆరోగ్య తరపున ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఈ రోజున ధనలక్ష్మి అమ్మవారు 6వ రోజు అవతారం భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ రోజున సుమారు 1,40,00,000 రూపాయల యొక్క నూతన కరెన్సీ అంతా కూడా భక్తులు అలాగే ఆదివాసీ మిత్రులందరూ వారి వద్ద ఉన్న నూతన కరెన్సీని అమ్మవారికి అలంకారం చేయడానికి అందజేశారు. అమ్మవారికి అలంకారానికి ఈ నూతన కరెన్సీ అందజేస్తే వారికి అన్ని శుభాలు జరుగుతాయని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కరెన్సీని వారు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా ధనలక్ష్మి అమ్మవారి అలంకారానికి అలంకరించిన చీరని లక్కీ డిప్ ద్వారా కేవలం 50 రూపాయలు పెట్టి విజేతలుగా 1వ తారీఖున నిర్ణయించడం జరుగుతుంది. అలాగే విజయదశమి రోజున అమ్మవారి లాస్ట్ ఉత్సవం రోజున అమ్మవారి పూజా కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత రాష్ట్ర అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా ధనలక్ష్మి అలంకారానికి సుమారు 15,000 మంది భక్తులు దర్శించుకుంటారని భావిస్తున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఈ రోజున ప్రత్యేకంగా ధనలక్ష్మి అలంకారం ఉండడం వల్ల భక్తులు విశేషంగా రావడం జరుగుతుంది. ఈ అలంకారం కూడా బందర్ సాయి డిస్కో డెకరేషన్ వారి యొక్క సహకారంతో ఈ డెకరేషన్ చేయించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే కాకుండా ఈ సంవత్సరం విభిన్నంగా అమ్మవారిని నూతన కరెన్సీతో అలంకరించడం జరిగింది. కావున పట్టణంలో ఉన్న భక్తజనులందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు జై వాసవి. చాలా సంవత్సరాలు 10 రోజులు కూడా 10 రకాల అవతారాలతో చేస్తారు అనేది చేసుకోవాలి. ఈ రోజుకి ఆర్య వస్తారా 9 పాటు 1,50,00,000 నడిపించు అంటే ఏం చేయాలి అందరూ కూడా ఫ్యామిలీస్ వచ్చి చక్కగా దర్శనం చేసుకోవాలి. సో అందరికీ అసలు శుభాకాంక్షలు. నేనే కాకుండా మా చిత్తూరు నుంచి చాలా కెమెరా నుంచి అందరూ వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. భారీగా వస్తుంటారు. ఇలా ఈ ఏరియాలో ఎక్కడ కూడా అనంతరం అనేది లేదు. చాలా ఈజీగా ఫీల్ అవుతూ ఉంటామని. థ్యాంక్ యూ. చాలా బాగా చూడడానికి ఎక్కడెక్కడి నుంచి సుమారు 1,40,00,000 అమ్మవారి అలంకరణ చేస్తారు. ఈరోజు చాలా అందరూ కష్టపడి అమ్మవారి అలంకరణ చేసి చాలా బాగా నిర్వహిస్తారండి. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తారు. మీరు చూడడానికి అని చెప్పి వేరే ఊరి నుంచి కూడా వచ్చి చాలా బాగా చూస్తూ ఉంటారు. చాలా బాగా డెకరేషన్ చేస్తారండి. మేమే కాకుండా చాలా గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారండి. చుట్టుపక్కల ఉన్న జున్నూరు, గుండంపల్లి, ఇలా ఆచంట అన్న మాట చాలా ఊరి నుంచి చాలా మంది